15 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ప్రజల బతుకు పేనం మీదకి వెళ్ళి పొయ్యిలబడ్డట్టు అయింది. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ 1వ తారీఖు జీతాలు ఇచ్చుడే గొప్ప, ఆ జీతాలు ఇచ్చేందుకు నేను ప్రతి నెల 1వ తారీఖు దగ్గరికి వెళ్ళి షేపోయి కింద 4,000 కోట్లు తెచ్చుకుంటున్నా అని చెప్తున్నాడు. ఇది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి. మరి ఎన్నికల హామీల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో 1,00,000 కోట్ల రూపాయలు చంద్రశేఖరరావు గారి కుటుంబం దగ్గరికి వెళ్ళి అక్కిస్తామని రేవంత్ రెడ్డి చెప్తే నమ్మలే ప్రజలు. రాహుల్ గాంధీతో చెప్పించి తప్పుడు హామీలు ఇప్పించి 15 నెలల తర్వాత ఏమున్నదంటే ఏం లేదు, ఇక్కడ ఏం నేను చేయలేని పరిస్థితిలో ఉన్నా అని శాసనసభ వేదికగా ముఖ్యమంత్రి చెప్తున్నాడంటే తెలంగాణ సమాజం ఒకసారి ఆలోచించాలి. టీచర్స్, విఘ్నులు, మేధావులందరూ కలిసి కాంగ్రెస్ ప్రభుత్వానికి కనువిప్పు కలుగజేసింది. అయ్యా ముఖ్యమంత్రి గారు, మీరు ఏ వాగ్దానాల్ని అమలు చేస్తామని అధికారంలోకి వచ్చిండ్రో వాటిని అమలు చేస్తారా లేదా గద్దె దిగిపోతారా అనేది ఆలోచించుకొని తెలంగాణ సమాజానికి చెప్పాలని ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ అన్న.